ఇప్పుడు ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ షీ జిన్పింగ్ యొక్క మీటింగ్. బీజింగ్లో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ బిట్వీన్ టూ సూపర్ పవర్స్ నిజంగా చాలా ఆసక్తికరంగా, అలాగే ఎటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందని అందరూ చూస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా తన ఫోకస్ మెయిన్గా అక్కడ చైనాలో ట్రేడ్, అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ చేసుకోవాలనేటువంటి ఒక దృక్పథంతో ఉంది. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక మిలిటరీ వార్ విత్ ఇరాన్ విషయంలో చైనాకు సరైనటువంటి ఒక అవగాహన ఇస్తూ, అలాగే హెర్మూజ్ స్ట్రైట్ విషయంలో కూడా రహస్య ఒప్పందాలు కొన్ని చేసుకోవాలనేటువంటి కొన్ని ఆలోచనలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అలాగే రష్యన్ సపోర్టును కూడా ఇటువైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తోంది అమెరికా. మరి చైనా తన వంతుగా అన్నిటికంటే ముఖ్యంగా అమెరికన్ స్టాండ్ ఆన్ ది ఐలాండ్ ఆఫ్ తైవాన్ విషయంలో చైనా చాలా గట్టి పట్టుదలతో ఉంది. అలాగే ఎలా అయినా కూడా వన్ చైనా పాలసీ కింద ఆ ఐలాండ్ను తను సొంతం చేసుకోవాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చైనా ఈ విషయం గురించి అక్కడ ఆరా తీయబోతోంది. అలాగే అమెరికాను ఈ విషయంలో ఒప్పించే ప్రయత్నం చేయబోతోంది. కాబట్టి అలాగే మనం ఈ మధ్యకాలంలో చూసాం ట్యాక్సేషన్ వార్, ట్రేడ్ వార్, ఎకనామిక్ వార్, పవర్ వార్, డాలర్ వార్, మరి ఎన్ వాస్ ట్రయింగ్ టు రీప్లేస్ డాలర్. మరి ఇవన్నీ మనం చూసినట్టయితే డెఫినెట్గా ఈ మీటింగ్ అనేటువంటిది ది ఇంపార్టెన్స్ ఈజ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. మరి ఈ క్రూషియల్ మీటింగ్ బిట్వీన్ ద టూ సూపర్ పవర్స్ నిజంగా ప్రపంచం యొక్క దిశను మార్చేస్తుందంటే కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందువల్ల అంటే సౌత్ చైనా సీ విషయం కానివ్వండి, అలాగే ఇప్పుడు జరుగుతున్న అనేక యుద్ధాల్లో ఎక్కడైతే అమెరికా పాత్ర ఉందో దానిపై చైనా అమెరికాను నిగ్గుదీసేటువంటి కొన్ని అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అమెరికా కూడా చైనాను తన వైపు తిప్పుకుంటూ సెమీకండక్టర్ ఇండస్ట్రీ, అలాగే మేజర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ విషయంలో అష్యూరెన్సెస్ తీసుకోవాలని చూస్తున్నది. కాబట్టి డెఫినెట్లీ ద మీటింగ్ బిట్వీన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ షీ జిన్పింగ్ ఇది నిజంగా ఒక కొత్త ఎరాకు దారి తీయబోతుందా అంటే అవుననే మనం చెప్పుకోవాలి.